పూరా లోకల్. ఇప్పుడు జాబ్స్ ఒక సాఫ్ట్వేర్లు చేసే వాళ్ళకే 1,00,000-2,00,000 ఉంటున్నాయని అలా ఏం లేదు. మిగతా ఇండస్ట్రీలో కూడా జాబ్ చేసే వాళ్ళకి కూడా 1,00,000-2,000 వచ్చి 1,00,000-2,00,000 వరకు జీతాలు వస్తున్నాయి. సాఫ్ట్వేర్ కంటే వేరే ఇండస్ట్రీలో చాలా డబ్బులు ఉన్నాయి. వాళ్ళు కొనుక్కోవాలనుకుంటే ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటే 2 BHK 3 BHK 4 BHK వాళ్ళ ఇష్టం. కొనుక్కోవాలనుకుంటే ఇన్వెస్ట్మెంట్ ఒక 2 లక్షలు నెల జీతం ఉన్న వాళ్ళు స్టాండ్ అలోన్లో కొనుక్కుంటే ఫ్లాట్ బెస్టా, హై రైజ్లో కొనుక్కుంటే బెస్టా? స్టాండ్ అలోన్ ఇస్ బెస్ట్ అండి. ఎందుకు? హై రైజ్లో మెయింటెనెన్స్ ఇస్ వెరీ హై. ఓకే, మీకు స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్లో 20,000 రెంట్ అనుకోండి, మీరు హై రైజ్కి వెళ్ళినప్పుడు 20,000 మీ మెయింటెనెన్స్ అవుతుంది. సో దట్ డిఫరెన్స్ విల్ బి దేర్. ఇప్పుడు ఒక 1 lakh 2 lakhs స్కేల్ బడ్జెట్లో ఉండే ఎంప్లాయీస్కి అయితే ఎప్పుడైనా కూడా స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ ఈజ్ బెస్ట్. స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్లో మీకు ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది. ఓకే, మీకు యూడిఎస్ ఎక్కువ వస్తుంది, అంటే ల్యాండ్ ఏదైతే ల్యాండ్ ఉందో అది ఎక్కువ వస్తుంది. మీకు సెల్ చేయాలనుకున్నప్పుడు రీసేల్ ఈజీ ఉంటుంది స్టాండ్ అలోన్లో. కానీ మీరు అదే హై రైజ్ అపార్ట్మెంట్లో చూసుకుంటే హై రైజ్ అపార్ట్మెంట్లో మెయింటెనెన్స్ కాస్ట్ ఈస్ వెరీ హెవీ. ఓకే, దట్ ఈస్ డెడ్లీ అసలు. ఇంకొకటి మెయింటెనెన్స్ ఇష్యూస్ కూడా. ఇప్పుడు ఒక స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్లో ఒక పైప్ లీకేజ్ ఉంది, లేదంటే సమ్ ఇష్యూ ఉంది, ఆ 10 ఫ్యామిలీస్తో మాట్లాడుకుంటే చాలు. కానీ అదే మీరు హై రైజ్కి వెళ్ళారనుకోండి, అక్కడ 600-700 ఫ్యామిలీలు ఉంటుంది. వాళ్ళందరినీ కన్విన్స్ చేసుకొని మీరు ఆ మెయింటెనెన్స్ పని చేసేలో బిల్డింగ్ కూలిపోద్ది. ఇంకొకటి ఏంటంటే మెయింటెనెన్స్ ఇష్యూస్ కాకుండా అసోసియేషన్ అనేది ఒకటి ఉంటుంది. అసోసియేషన్ ఈజ్ అగైన్ అనదర్ హెడేక్. వాళ్ళు చెప్పినట్టే రాజకీయాలు నడుస్తాయి అక్కడ. ఎస్, టూ మెనీ పాలిటిక్స్. ఇక్కడ హై రైజ్ లో స్టాండ్ అలోన్ లో కొంతమంది ఉంటారు. See, the less people, the less trouble. More people, more trouble. ఇంకోటి స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ కి హై రైజ్ అపార్ట్మెంట్ కి మీరు డిప్రిసియేషన్ చూసుకుంటే స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ కి డిప్రిసియేషన్ తక్కువ ఉంటుంది వెన్ కంపేర్డ్ టు ద హై రైజ్ అపార్ట్మెంట్. ఎందుకంటే మీరు హై రైజ్ లో ఒక 3,000-2,000 SFT తీసుకున్నా మీకు 20 లేదంటే 15-18 స్క్వేర్ యార్డ్స్ ల్యాండే దొరుకుతుంది. కానీ అదే మీరు స్టాండ్ అలోన్ లో తీసుకున్నారనుకోండి, మీకు 50 స్క్వేర్ యార్డ్స్ 52 స్క్వేర్ యార్డ్స్ అలా వస్తుంది మీకు యూడిఎస్. సో ల్యాండ్ ఎక్కువ ఉంటుంది మీకు స్టాండ్ అలోన్ లో. సో వెన్ యూ లుక్ అట్ ద డిప్రిసియేషన్, హై రైజ్ అపార్ట్మెంట్ డిప్రిసియేషన్ ఆఫ్టర్ 5 years మొత్తం డిప్రిసియేషన్ అది 5 years బాగానే ఉంటుంది. కానీ మీరు ఆ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ తీసుకుంటే ఆ డిప్రిసియేషన్ ఏదైతే ఇక్కడ 10% ఉండేది ఇక్కడ 2 or 3% ఉంటుంది. సో దట్ వేస్ ఇట్ ఈస్ వెరీ వెరీ గుడ్ టు క్యాలిక్యులేట్. ఇప్పుడు నాకు ఉండడానికి ఒక గేటెడ్ కమ్యూనిటీ కావాలి, నాకు చిన్న చిన్న పిల్లలు సేఫ్టీ ఎక్కువ కావాలి అంటే నేను ఒక గేటెడ్ కమ్యూనిటీలో రెంట్కు ఉండొచ్చు. కానీ కొనేది ఏదైతే ఉందో నేను స్టాండ్ అలోన్లోనే కొనుక్కోవటం ఇష్టపడతాను. ఈవెన్ స్టాండ్ అలోన్లో కూడా ఇంచుమించు గేటెడ్ కమ్యూనిటీ లాగా ఎంతో కొంత అవే ఫెసిలిటీస్ కూడా ఇస్తున్నారు కదా. ఇప్పుడు సెమీ గేటెడ్ కమ్యూనిటీస్ వస్తున్నాయి. ఎస్, మినిమం లైక్ వాకింగ్ ట్రాక్స్, చిన్న ప్లే పార్క్, అవన్నీ ఇప్పుడు అంటే ఒక 15 to 20 అపార్ట్మెంట్స్ ఉంటే ఒక చిన్న ప్లే పార్క్ లాంటివి క్రియేట్ చేసే ప్రొవిజన్స్ ఇప్పుడు తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనకి ఏదైతే రూల్స్ ఉన్నాయో 10% ఓపెన్ స్పేస్ వదలాలనేది, దాంట్లో మనకి వాకింగ్ ట్రాక్ ఒకటి, ఎక్స్ట్రా పార్కింగ్, ప్లే ఏరియా అలాంటివి మనం చాలా స్టాండ్ అలోన్స్ లో చేస్తున్నారు. మినిమం అంటే బేసిక్ థింగ్స్తో. సో ఇప్పుడు మనకి శాలరీస్ తక్కువ ఉన్నాయంటే స్టాండ్ అలోన్ ఇస్ ద బెస్ట్ అండి.